చెంగిచెర్ల మల్కాజిగిరి కార్పొరేషన్ లేని ఈ డివిజన్కు వెళ్తే హైదరాబాద్ మహానగరంలో కనిపించే ప్రతి సమస్య అక్కడే ఉందా అనిపిస్తుంది. గుంతలు తేలిన రోడ్లు, అధ్వానంగా భూగర్భ డ్రైనేజీ, అవసరానికి రాని తాగునీరు, అంటువ్యాధులు అంటించే దోమలు, వీధి కుక్కల బెడద, ఇలా అన్ని సమస్యలు అక్కడే కనిపిస్తాయి. ఓవైపు పన్ను వసూలు పెరుగుతున్నా తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు మాత్రం కనిపించడం లేదంటున్న చెంగిచెర్ల డివిజన్ వాసుల బెతలపై ప్రత్యేక కథనం. చెంగిచెర్ల డివిజన్లో ప్రతి వీధి ఒక సమస్యను చెబుతోంది. 20 ఏళ్ల క్రితమే ఏర్పడిన ఈ డివిజన్ ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. పక్కనే చర్లపల్లి, బోడుప్పల్ పారిశ్రామిక వాడలు ఉన్నా ఇక్కడి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలే ఇంకా ఎదుర్కొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎటు చూసినా గుంతలమయమైన రోడ్లు, అస్తవ్యస్తంగా ఉన్న భూగర్భ డ్రైనేజీ తమను రోజూ వెక్కిరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు కాలనీల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిని రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక తాగునీరైతే ఏనాడు సమయానికి రాలేదని వాపోతున్నారు. ఈగలు, దోమలైతే ఇంట్లోనే తిష్టవేసిన చుట్టాల్లా ఎప్పుడూ తమతోనే ఉంటున్నాయని డివిజన్ ప్రజలు బాధపడుతున్నారు. వీధి కుక్కల బెడదతో బయటకు రాలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇక్కడ 200 ఫీట్ రోడ్, 100 ఫీట్ల రోడ్ అని చెప్పని కట్ చేసి పెట్టినారు. సగం పెట్టినారు, సగం అట్లనే ఉన్నది. ఆ మధ్యలో ప్యాచ్ వర్క్, ఆ ప్యాచ్లు కూడా గుంతలు ఉంటాయి. ఆ గుంతలు ఎట్లా పడుతున్నాయో తెలుస్తలేదు. మళ్ళీ కుక్కలు, ఏ కుక్క ఎట్లకెళ్ళి వస్తుందో తెలియదు. దోమలు, ఈ కుక్కలు, దోమలు, రోడ్డు, డ్రైనేజ్, మంచినీటి, ఈ సమస్యల మీద దృష్టి పెడితే చెంగిచెర్ల ఇంకా మంచి అభివృద్ధి దిశగా పయనిస్తుందని అనుకుంటున్నాను. సీసీ రోడ్ల గురించి దేవుడెరుగు, కనీసం మన బేసిక్ రిక్వైర్మెంట్ మొరంగు లేదు. ఇక్కడ చూడండి ఎంత ఫ్రస్ట్గా ఉంది. ఇక్కడ మనం నిలమరం చేసుకోవాలి. అక్కడ కనీసం మనకు పొయ్యి ఆడ తాగే కూడా మనకు లేదు. మనకి వస్తే మాకు చాలా ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు నీళ్లు ఇంట్లోకి వస్తాయనే కూడా తెలియని పరిస్థితి. నైట్ కూడా మేము వెళ్ళుకునే ఉంటున్నాము. మేము చాలా మంది నాయకులు కలుస్తున్నాము, వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తున్నాము. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని డివిజన్ ప్రజలు మండిపడుతున్నారు. ఇక గతంలో వరుస దొంగతనాలు జరిగినా పోలీసుల పెట్రోలింగ్ కనిపించడం లేదంటున్నారు. చెంగిచెర్ల డివిజన్లో ప్రజల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. మేజర్లీ మాకు వాటర్ ప్రాబ్లం అరౌండ్ 5-6 days కు వన్స్ వస్తుంది. వాటర్ సఫిషియెంట్ రావట్లేదు. అండ్ రెయిన్ వాటర్ టోటల్ గా పక్క కాలనీస్ నుండి వాటర్ వచ్చేసి మా కాలనీలో స్టాగ్నేట్ అవ్వడము, మస్కిటోస్ రావడము, అండ్ హెవీ వెహికల్స్ మూవ్మెంట్ లో మొత్తం బురదంతా రావడం అవుతుంది. మీ నుంచి నీళ్ళు వస్తాయన్నా, ఎంత స్పీడ్ గా వస్తాయంటే డైరెక్ట్ ఇక్కడికి దీనికి ఇక్కడ స్లో ఉంది కాబట్టి అన్ని నీళ్ళు ఇక్కడ వస్తుంది. వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. మస్కిటోస్ వల్ల ఒక్కొక్క ఇంట్లో ముగ్గురికి డెంగ్యూ. పక్క ఆయన పాప మాట ఆయన అనిపిస్తాడు, ఆయనకు చనిపోతామని కూడా చెప్పేసారు. అంత స్టేజ్ వరకు వెళ్ళింది. ఒక్క ఇంట్లో 4 ఉంటారు, 3కి డెంగ్యూ. చిన్న పిల్లలు బండి మీద పోతున్నా పడిపోతున్నారు అక్కడ. ఒక్కసారి అధికారులు వచ్చి తమ పరిస్థితిని పరిశీలించాలని కోరుతున్న కాలనీ వాసులు అప్పుడైనా తమ ఆవేదన అర్థమవుతుందని అంటున్నారు. అప్పుడైనా తమ సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతారని చెబుతున్నారు.